నిన్న కేకేఆర్‌కి అగెనిస్ట్‌గా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 80 రన్స్ తేడాతో ఒక ఘోర పరాజయాన్ని చవిచూశారు. లాస్ట్ సీజన్‌లో కూడా 3కి 3 మ్యాచ్‌లు కూడా కేకేఆర్‌కి అగెనిస్ట్‌గా ఓడిపోయారు. ఈసారి ఏమైనా గెలిచి రివెంజ్ తీర్చుకుంటారా అంటే లేదు. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అయింది. ఈసారి కూడా కోల్కతాదే పైచేయి. ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ ఓపెనర్స్ కి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ ఇద్దరు కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారు. ఇలా వరుసగా 2 వికెట్స్ పడేసరికి మళ్ళీ కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ లోనే డీలా పడిపోతారనుకున్నాం. కానీ అది జరగలేదు. రహానే మరియు రఘువంశీ ఇద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. వరుస వికెట్స్ పడి మొమెంటం కోల్పోయిన టైంలో వీళ్ళిద్దరి మధ్య 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ కేకేఆర్ ని గేమ్ లో నిలిచేలా చేసింది. ఇలా మంచిగా ఆడుతూ రహానే 39 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక వెల్ మేడ్ 50 కొట్టి రఘువంశీ కూడా తన వికెట్ ని మెండిస్ కి ఇచ్చేశాడు. ఇద్దరు మంచిగా ఆడుతున్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యేసరికి మొమెంటం ఏమైనా ఎస్ఆర్హెచ్ వైపు మళ్ళుతుందేమో అనుకున్నాం. కానీ వెంకటేష్ అయ్యర్ దానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. స్టార్టింగ్ లో కాస్త స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ లాస్ట్ లో యాక్సిలరేట్ చేశాడు. అండ్ ఇంకో పక్క రింకు సింగ్ కూడా ఉతికారేశాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్ లో 5 ఓవర్స్ లోనే 78 రన్స్ చేశారు. అండ్ దీని వల్లే స్కోర్ 200 మార్క్ ను కూడా రీచ్ అయింది. మనం మెయిన్ క్రెడిట్ మాత్రం వెంకటేష్ అయ్యర్ కి ఇవ్వాలి. కేవలం 29 బాల్స్ లోనే 60 రన్స్ చేశాడు. తన టీం ని డామినేటింగ్ పొజిషన్ లో పెట్టాడు. తనకు 20 crore ప్రైజ్ ఇచ్చినప్పటి నుంచి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో తిరిగి కంబ్యాక్ చేయగలిగాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఒక్క షమి తప్ప అందరూ కూడా ఎక్స్పెన్సివ్ గానే పోయారు. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఇనిషియల్ ఓవర్స్ లో బాగా వేసినప్పటికీ లాస్ట్ 2 ఓవర్స్ మాత్రం చాలా రన్స్ ఇచ్చుకున్నాడు. ఇలా సన్ రైజర్స్ ముందు కేకేఆర్ టీం 200 టార్గెట్ ని పెట్టింది. ఒక మంచి ఫైట్ స్టార్ట్ వస్తే చేజ్ ఈజీలీ అనుకున్నాం. కానీ కేకేఆర్ బౌలర్స్ అది జరగనివ్వలేదు. ఫస్ట్ ఓవర్ లోనే వైభవ్ అరోరా ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. ఇక సెకండ్ ఓవర్ లో చూసుకుంటే హర్షిత్ రాణా అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. మళ్ళీ థర్డ్ ఓవర్ లో వైభవ్ అరోరా ఇషాన్ కిషన్ వికెట్ తీశాడు. ఇలా స్కోర్ బోర్డ్ 9 for 3 గా మారింది. ఇలాంటి పొజిషన్ నుంచి ఎస్ఆర్హెచ్ ని గట్టెక్కించాలంటే ఒక పెద్ద పార్ట్నర్షిప్ కావాలి. అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మరియు కమిండో మెండిస్ మధ్య ఒక పార్ట్నర్షిప్ రావడం స్టార్ట్ అయింది. కానీ కేకేఆర్ బౌలర్స్ దాన్ని కూడా ఎక్కువసేపు నిల్వనివ్వలేదు. వైభవ్ వచ్చిన ఓవర్ లో నితీష్ ఒక అనవసరపు షాట్ ఆడి తన వికెట్ ని కోల్పోయాడు. ఎన్కేఆర్ చూసుకుంటే ఈ సీజన్ అంతగా కలిసి రావట్లేదు. ఫీల్డింగ్ కూడా సరిగా చేయట్లేదు. అలాగే బ్యాటింగ్ లోనూ ఫెయిల్ అవుతున్నాడు. హోప్ తను త్వరలోనే కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఆ తర్వాత చూసుకున్న పెద్దగా చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్స్ ఏమీ రాలేదు. కమిండో మెండిస్ చూసుకున్న 27 రన్స్ వద్ద అవుట్ అయిపోయాడు. ఇక రీసెంట్ గా మంచిగా రాణిస్తున్న అనికేత్ కూడా ఈ మ్యాచ్ లో ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. కేవలం 6 రన్స్ కి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత క్లాసన్ 33 రన్స్ చేసి మరి ప్యాట్ కమిన్స్ 14 రన్స్ చేసినా కానీ లాభం లేదు. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. అలా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ని కోల్పోవాల్సి వచ్చింది. మెయిన్ గా కేకేఆర్ బౌలర్స్ కి మనం చాలా క్రెడిట్ ఇవ్వాలి. సన్ రైజర్స్ యొక్క వీక్నెస్ ని కంప్లీట్ గా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. వికెట్స్ పడిన తర్వాత కూడా అటాక్ చేసే వాళ్ళ ఇంటెంట్ ని క్లియర్ గా వాడుకున్నారని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ ఇలానే ఆడితే మాత్రం మళ్ళీ ఇంతకు ముందున్న 2023 ఫామ్ లోకి వెళ్ళిపోతారు. ఏదో ఇంటెంట్ అనుకుంటూ తమ స్కిల్స్ కి తగినట్టు కాకుండా ఊరికే అటాక్ చేస్తూ మ్యాచ్లు కోల్పోతున్నారు. సో ఇది అర్థం చేసుకుని నెక్స్ట్ మ్యాచ్ నుంచైనా సరిగా పర్ఫామ్ చేస్తారో లేదో చూడాలి. లేకుంటే ఆ ఇంటెంట్ పేరుతో ఈ సంవత్సరం టేబుల్ బాటమ్ లోనే మిగిలిపోవాల్సి వస్తుంది.